హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబిట్స్. నేను మీ రూపేష్. ఈరోజు మనం ఏపీ తెలంగాణలోని ఆల్ మెడికల్ కాలేజెస్ బీసీబీ క్యాస్ట్ కట్ ఆఫ్ చెప్పుకుందాం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ అన్ని క్యాస్ట్స్ కట్ ఆఫ్ లేవు, ఓన్లీ బీసీబీ క్యాస్ట్ కట్ ఆఫ్సే ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్లో మీకేమైనా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక స్టార్ట్ చేద్దాం. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం నీట్ 2024 కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి. ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ మార్క్స్కి మినిమం 20 మార్క్స్ ఎక్కువ ఉంటేనే మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. మినిమం 20 మార్క్స్ ఉండాలి, ఎందుకంటే కట్ ఆఫ్ కొన్నిసార్లు ఇంక్రీజ్ అవ్వచ్చు, కొన్నిసార్లు డిక్రీజ్ అవ్వచ్చు. ఫేజ్ 2 కట్ ఆఫ్ మార్క్స్కి 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొక పాయింట్, లాస్ట్ ఫేజ్లో సీట్స్ ఫిల్ అయితే, అంటే ఫేజ్ 4లో ఫిల్ అయితే ఫేజ్ 4 కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోకుండా అంతకు ముందు కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకుంటే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్లో 1 or 2 సీట్స్ మాత్రమే లక్కీగా తగులుతాయి. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా, ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్లోని బీసీబీ లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్. ఇక్కడ P1 అంటే ఫేజ్ 1 అని. ఇక్కడ మీకు అన్ని తెలిసినవే, చాలా వీడియోస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ కొత్త వ్యూవర్స్ కోసం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో 551 మార్క్స్కి 2193 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. అలాగే కర్నూలు మెడికల్ కాలేజ్లో 583 మార్క్స్కి 1148 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. ఇక మనం అన్రిజర్వ్ కేటగిరీలో కట్ ఆఫ్ చూసేద్దాం. ఈ కేటగిరీలో ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే సీట్ తీసుకోగలరు, అన్ని స్టేట్స్ వాళ్ళు కాదు. మిగతా స్టేట్స్ వాళ్ళు ఆల్ ఇండియా కోటాలోనే సీట్స్ తీసుకోవాలి. ఇది ఏపీ అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్. ఈ కేటగిరీలో ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్, తెలంగాణ స్టూడెంట్స్ ఈ కేటగిరీని తీసుకోలేరు. ఏపీ స్టూడెంట్స్లో ఎవరంటే ఏయూ రీజియన్లోని స్టూడెంట్స్ ఎస్పీయూ రీజియన్లో సీట్స్ తీసుకోవచ్చు, ఎస్పీయూ రీజియన్లోని స్టూడెంట్స్ ఏయూ రీజియన్లో కూడా సీట్స్ తీసుకోవచ్చు. ఈ కేటగిరీ అందుకు ఉపయోగపడుతుంది. ఇక ఏపీ స్టేట్ అయిపోయింది, ఇక మనం తెలంగాణకు వచ్చేద్దాం. సేమ్ అండి, ఏపీలో ఎలా అయితే చెప్పానో సేమ్ ఆ రూల్సే తెలంగాణ కాలేజ్కి కూడా వస్తాయి. ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో 446 మార్క్స్కి 8413 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 4లో సీట్ ఆగిపోయింది. చూసారా, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో 446 మార్క్స్ కూడా సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఇక గాంధీ మెడికల్ కాలేజ్లో 626 మార్క్స్కి 460 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. అంటే ఈ 626 మార్క్స్కి మీకు ఒక 20 మార్క్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇలా మీరు ప్రతి కట్ ఆఫ్కి ఒక 20 మార్క్స్ యాడ్ చేసుకొని టార్గెట్గా పెట్టుకోండి. ఇక నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను, మీరు చెక్ చేసుకుంటూ వచ్చేయండి. మీకు నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ ఎక్కువ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.